తెలంగాణ బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ప్రజల మన్ననలు పొందే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ గవర్నర్ చేసిన ప్రసంగంపై 2 రోజులుగా సాగిన చర్చకు శాసనమండలి, శాసనసభల్లో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలను వారి సీనియారిటీ ప్రకారం ఏడాదిలోగా 100% చెల్లిస్తామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలన అంశాల ప్రాధాన్యతతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, అందుకు ప్రజాప్రతినిధులతో పాటు ఉద్యోగులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి వచ్చే సహేతుకమైన సలహాలను తప్పకుండా స్వీకరిస్తామని చెప్పారు. వాస్తవాలను వివరిస్తూ పారదర్శకంగా ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా పనిచేస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. గడిచిన 15 నెలలుగా ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల ప్రాతిపదికగానే ఆయా అంశాలను గవర్నర్ ప్రసంగంలో చేర్చాం. గవర్నర్ ప్రసంగంపై సభలో వచ్చే సూచనలు, సలహాలను బడ్జెట్లో ప్రతిబింబించే ప్రయత్నం చేస్తాం. అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడుపదలుచుకోలేదు. ప్రజలకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పెట్టుబడులను తెచ్చి వీలైనంత మేరకు సంక్షేమం, అభివృద్ధి చేస్తూ పారదర్శక పరిపాలనను తీసుకురావాలన్న తాపత్రయంతో ఆలోచనలు చేస్తున్నాం. రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆదాయ వివరాలను తెలియజేస్తూ ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తూ పనిచేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎంత చిత్తశుద్ధితో చేశామన్నది చెప్పారు. బీసీ కులగణన అవసరం, ఆవశ్యకత, జరిగిన తీరును సమగ్రంగా వివరించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి ఒక ప్రాతిపదిక కావాలని, అందుకోసం చిత్తశుద్ధితో కులగణన చేశామని వివరించారు. బీసీ సబ్ ప్లాన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు సీఎం రేవంత్. తెలంగాణలో వ్యవసాయ కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతోనే రైతులను రుణ విముక్తులను చేయాలని 2 లక్షల రుణ మాఫీ చేశాం. అలాగే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పంట కొనుగోలు, సన్నవడ్లకు బోనస్, రైతాంగ సమస్యల పరిష్కారానికి రైతు కమిషన్ ఏర్పాటు వంటి రైతులకు తోడ్పాటును అందించే కార్యక్రమాలను సోదాహరణగా వివరించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చేసిన చర్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్. విభజన తర్వాత రాష్ట్ర నీటి వాటా సాధనకు ఎలాంటి ప్రయత్నాలు చేసింది వివరించారు. తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటి వాటా కోసం చేస్తున్న ప్రయత్నాలు, పోరాటాలను తెలిపారు. గత 10 ఏళ్ల కాలంలో నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ వాటా దక్కించుకోవడంలో ఎలా విఫలమైంది ప్రాజెక్టుల వారీగా ముఖ్యమంత్రి వివరించారు. మహిళల సాధికారత కోసం చేపట్టిన పనుల ఒక్కొక్కటిగా సమగ్రంగా వివరించారు. అలాగే గత 10 ఏళ్లలో విద్యారంగ పరిస్థితులను విడమరుస్తూ విద్యారంగ అభివృద్ధికి 15 నెలలుగా ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సభ ముందు ఆవిష్కరించారు. 10 ఏళ్లుగా నిర్వీర్యం చేసిన యూనివర్సిటీలను తిరిగి జీవం పోయడానికి చేసిన ప్రయత్నాలను సీఎం చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యం కొరవడి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించని పరిస్థితులను అధ్యయనం చేసి సాంకేతిక నైపుణ్యం పెంచాలన్న ఉద్దేశంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపన, క్రీడాభివృద్ధికి ప్రత్యేకంగా యూనివర్సిటీ స్థాపన, క్రీడాభివృద్ధికి ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలతో ఒప్పందాలు, దశాబ్దాలుగా మూస పద్ధతిలో నడుస్తున్న ఐటీఐలను ఆధునిక సాంకేతికత జోడించి ఏటీసీలుగా మార్చుతున్న విధానాలను సీఎం రేవంత్ తెలియజేశారు. ఉద్యోగ నియామకాల విషయంలో 10 ఏళ్లలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్ట దిగజారిందని చెబుతూ దాని ప్రతిష్టను కాపాడటానికి తీసుకున్న చర్యలను తెలియజేశారు. పేపర్ లీకేజీలతో అప్రతిష్ట పాలైన పరిస్థితి నుంచి ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ పోటీ పరీక్షలను నిర్వహిస్తూ ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో 57,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రానికి లేదన్నారు. తెలంగాణ నిరుద్యోగ రేటు కూడా తగ్గిందని గణాంకాలు వివరించారు. విద్యారంగాన్ని పట్టించుకోని కారణంగా గత 10 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తగ్గిపోయిందని, ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి డిఎస్సి నిర్వహించి 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేయడం, పదోన్నతులు కల్పించడం, బదిలీల ప్రక్రియ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. పాఠశాలలను మెరుగుపరచడానికి అవసరమైతే చట్టసభల్లో ప్రత్యేకంగా చర్చ చేసి అవసరమైన చర్యలను తీసుకుందామని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తుందని,
దేశ ప్రధానమంత్రితో సహా ఢిల్లీ వెళ్లి అనేక మంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులు, నిధుల గురించి అడిగిన వివరాలను సభ ముందు పెట్టారు. ఏ మంత్రులను కలిసింది, ఏ ప్రాజెక్టుల కోసం సహకరించాలని కోరింది వెడమరిచారు. హైదరాబాద్ చారిత్రాత్మక లాల్ దర్వాజా ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి 20 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవలే ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన విషయాన్ని చెప్పారు. వరంగల్కు విమానాశ్రయం సాధించినట్టుగానే ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్ విమానాశ్రయాల సాధన కోసం కృషి చేస్తామన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ పై రేవంత్ విమర్శలు. 2022లో ఉభయ సభల్లో గవర్నర్ ప్రసన్నం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారని, 2023 బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా అలాంటి ప్రయత్నం జరగ్గా న్యాయస్థానం జోక్యంతో విధిలేని పరిస్థితిలో గవర్నర్ గారి ప్రసంగానికి అప్పటి ప్రభుత్వం అనుమతినిచ్చిందని గుర్తు చేస్తూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచిది కాదన్నారు సీఎం రేవంత్. రాజ్యాంగ సంస్థలైన కేంద్రం, గవర్నర్, న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, రాష్ట్రాలు అన్నింటితో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుని వ్యవస్థలను గౌరవించుకోవాలని చెప్పారు. ప్రజాస్వామిక సంప్రదాయాలకు కట్టుబడి తమ ప్రభుత్వం నిర్వహిస్తున్న శాసనసభ సమావేశాల్లో సూచనలు, సలహాలు ఇచ్చిన సభ్యులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మాకిచ్చిపోయిన నజరాన ఇప్పుడు మేము నెలకు 200 నుంచి 300 కోట్లు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. 1000 కోట్లు నెలకి ఇచ్చుకుంటూ పోతే కూడా సంవత్సరం పడుతుంది వాళ్ళ బకాయిలు తీర్చడానికి. వారి బకాయిలు ఎగ్గొట్టేదానికే 58 ఏళ్ళు ఉన్న రిటైర్మెంట్ వయసును 61 ఏళ్ళకి పెంచండి, ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ 61 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి, అందరు రిటైర్ అయిపోతారు. ఒక చిన్న అటెండరు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే మినిమం 50 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. ఓ స్థాయి ఉన్న ఉద్యోగి రిటైర్ అయితే 1,12,00,000 మొన్న మా ఆర్థిక శాఖతో ఏదో సమీక్షిస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఎంత పడుతుంది ఆ భారం అంటే, అటెండర్ స్థాయి ఉద్యోగి అయితే 50 లక్షలు పడుతుంది, కొంచెం స్థాయి ఉన్న ఉద్యోగి అయితే 1,00,00,000 నుంచి 1,15,00,000 పడుతుంది సార్ అంటారు. వేలాది మంది ఉద్యోగులు ఈ 3 ఏళ్ళు పెంచడం వల్ల 3 ఏళ్ళు పూర్తి అయిపోయి ఇప్పుడు రిటైర్మెంట్ బాటన పడుతున్నారు. 8,000 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్సే మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా కొత్త బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు నేను చర్చించుకున్నాం. ఒక పరిష్కారం చూపిస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా వాళ్ళకి ఎప్పుడు ఇస్తే ఒక స్పష్టత ఇస్తాం, ఒక కార్యాచరణ చేసుకొని రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఒక నమ్మకం కలిగించి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహించి ఈ ఫలానా నెల నా డబ్బులు వస్తాయంటే అతను ఎక్కడైనా సర్దుకోవడమో చెప్పుకోవడమో ఇచ్చుకునే వాళ్ళకు కూడా తారీఖు చెప్పుకోవడానికి ఉంటుంది. క్లియర్గా వాళ్ళ సీనియారిటీ ప్రకారం ఏ రకంగా చేస్తామో సంవత్సరం తిరిగే లోపల 100% వాళ్ళ బకాయిలన్నీ చెల్లిస్తాను మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఓవర్ నైట్ 1 నెల 2 నెలల్లో చేస్తామని నేను చెప్పినా అది అబద్ధం. చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా మరింత ఆందోళనకు గురై 2 నెలల తర్వాత రాకపోతే ఆందోళనకు గురై సెక్రటేరియట్ల చుట్టూ పర్యకారుల చుట్టూ తిరిగి అనవసరంగా వాళ్ళు ప్రయాసపడమే తప్ప 25 ఏప్రిల్ 1 నుంచి 26 మార్చి 31 లోపల సంవత్సరం తిరిగే లోపల ఫైనాన్షియల్ ఇయర్లో 100% రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నిటిని కూడా ఇస్తాం. అదేవిధంగా మిత్రుడు డిఏల గురించి మాట్లాడిండు. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తలప్రాణం తోకకు వస్తుంది. మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, నెల 1వ తారీఖు నాడు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము. కొంత సమయం పడుతుంది. ఈరోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మన 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చేబదులు అంటారు కదా అధ్యక్ష, ఊర్లలో అంటాం కదా, బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేబదులు మళ్ళీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. రిజర్వ్ బ్యాంకును ఇంకో 4-5 రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చేదాన్ని బట్టి చేబదులు ఇవ్వని రిజర్వ్ బ్యాంకులో 4,000 కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం మీది, అన్ని లెక్కలు మీ ముందరనే పెడతా. ఏది ఎట్లా పంచుదామో చెప్పండి, ఏది ఆపుదాం ఏది పంచుదాం. మీ లెజిటిమేట్ రైట్, డిఏలు కావచ్చు, కరువు భత్యం కావచ్చు, ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే. కానీ నిజమైన జీతభత్యాలు 1వ తారీఖు నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది. నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పథ్యం పాటిస్తాం అధ్యక్ష. మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష, కొంచెం ఆరోగ్యం ఇట్లయితే ఒక వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం, తెలుసు కదా అధ్యక్ష. మనం అట్లనే మనకి ఏదైనా పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉన్నది. మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అదనంగా ఏం కోరికలు కోరకండి.
అప్పుడప్పుడు మా వాళ్ళే కాబట్టి కుటుంబ సభ్యులు కాబట్టి బెదిరిస్తారు, ధర్నా కోతాం, దీక్ష కోతాం, లేకపోతే బంధు పాటిస్తాం, లేకపోతే పెన్ను డౌన్ అంటారు, లేకపోతే అది డౌన్ అంటారు. ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వం డౌన్ అయిపోతుంది. వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు, మా దగ్గర మా సొంతం ఏదైనా ఉంది అమ్మి పెట్టినా సరిపోదు. మనందరం జపాన్లో ఒక పద్ధతి ఉంది, నిరసన తెలపాలనుకుంటే ఒక 2 గంటలు ఎక్కువ పని చేస్తారంట అక్కడ ఉత్పత్తి. అంటే ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నప్పుడు జపాన్ లాంటి దేశంలో ఉద్యోగస్తులు ఒక 2 గంటలు అదనంగా పనిచేస్తారంట. అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకొక 2-3 గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం. ఆదాయాన్ని పెంచడం, పేదలకు పంచడమే ఈ ప్రభుత్వ విధానం. కాబట్టి మా మల్లన్న గారికి కూడా వాళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి. వారే మాట్లాడి ఆర్థిక మంత్రి గారికి కల్పించి ఈ డిఏలు, ఈ పంచాయతీలు లేకుండా చూసి కొంతకాలం, ఎందుకంటే వచ్చిన వెంబడే వంచుతాం. ఒకవేళ వస్తుందా లేదా అనే దానికి ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు అది లెక్క చూసేది కూడా మనోళ్ళకి ప్రతిరోజు పొద్దున్నే మీటర్ చూపి ఉప ముఖ్యమంత్రి గారు. ఎందుకని అంటే ఒకవేళ మనం చెప్తుంది నిజమా అబద్ధమా అని అనుమానం కూడా లేకుండా అన్ని వివరాలు వాళ్ళకి చూపించండి. ఎందుకంటే వీళ్ళందరూ సహకరిస్తేనే ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము పదే కలుస్తున్నది అందుకే. ఉన్న అప్పులను డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలని, కొన్ని అదనంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలని, కొన్ని కొత్త ప్రాజెక్టులకు కొత్త నిధులు మంజూరు చేయించుకోవాలని. పట్టి విక్రమార్క గారికో నాకో శ్రీధర్ బాబు గారికో ఢిల్లీ వెళ్తే కాలుష్యానికి గొంతు నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అధ్యక్ష ఒక్కరోజు అక్కడ ఉంటే. వీటన్నిటిని కూడా భరించుకుంటూ ఎందుకు పదే ఢిల్లీ ప్రయాణం చేస్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉంది, వాళ్ళతో సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. మేము గత పాలకులిగిన हमें कुछ नहीं चाहिए आपके प्यार बस है यानी आप प्यारों का दीवाना नहीं है अध्यक्ष, हम पैसों का दीवाना है क्योंकि हम बहुत कुछ देने का है गरीब लोगों को, दलित, आदिवासी, महिला सब लोगों के लिए हम कुछ करना है. तो हमें प्यार के साथ साथ पैसे भी चाहिए, इसीलिए हम बार मोदी जी करने जा रहे हैं और बाकी के निर्मला सीतारामन जी सबको हम लोग मिल रहे हैं कि तेलंगाना तरक्की करना हमारा जिम्मेदारी है. इसीलिए हमारी जिम्मेदारी निभाने के लिए हम लोग कोशिश कर रहे हैं.